మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. స్టూడెంట్స్ గురించి ఆలోచించి ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేయబోతున్నారు విద్యా మహోత్సవ్. అసలు ఏంటిది? సో యూజువల్లీ విద్యా మహోత్సవ్ అనేది ఇట్స్ ఎన్ ఇనిషియేటివ్ టేకెన్ బై Dream9 మీడియా. నా ఎడ్యుకేషన్ తర్వాత అకాడమిక్స్ తర్వాత ప్రాపర్ గైడెన్స్ నాకు లేదు. నాలాగా చాలా మంది ఫేస్ చేస్తుంటారు కదా, అలా దానికోసం అనేసి Dream9 మీడియాలో వెరీ ఫస్ట్ మేము ఎడ్యుకేషన్ ఫెయిర్ స్టార్ట్ చేసామండి. నాట్ యాజ్ అన్ బిజినెస్, ఒక బిజినెస్గా చూడలేదు దాన్ని నేను. ఐ కెన్ హెల్ప్ సమ్ అదర్ పీపుల్. +2 స్టూడెంట్స్కి యూజ్ అవుతుందా లేదా అదర్వైజ్ డిగ్రీ? +2 స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. డిగ్రీ స్టూడెంట్స్ కూడా లైక్ దే ఆర్ లుకింగ్ ఫర్ మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ లైక్ MBA అలాంటివి అయినా చూడాలనుకున్నా కానీ ఆ యూనివర్సిటీస్ కూడా వస్తాయి. ఇప్పుడు స్టూడెంట్స్ డైరెక్ట్గా యూనివర్సిటీతో వాళ్ళ డౌట్స్ కావచ్చు అన్ని క్లియర్ చేసుకోవచ్చా? డైరెక్ట్గా యూనివర్సిటీస్తో మాట్లాడి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, లైక్ వీళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయి, ఆ కోర్సెస్ మేము ఎలిజిబుల్లా కాదా, ఇలాంటి ఏ క్వశ్చన్స్ ఉన్నా రిగార్డింగ్ ద ఫీజ్, రిగార్డింగ్ ద ఫుడ్, రిగార్డింగ్ ద లొకేషన్ అండ్ ద స్కాలర్షిప్స్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఖమ్మంలో మేము విద్యా మహోత్సవ్ అనే ఈవెంట్ February 1 చేస్తున్నాము. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మన ముందున్న గెస్ట్ మల్లు వాసుదేవరెడ్డి గారు, MD ఆఫ్ Dream9 మీడియా. అండ్ సార్ ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే స్టూడెంట్స్ కెరియర్ గురించి ఆలోచించి విద్యా మహోత్సవ్ 2026 ఎడ్యుకేషన్ ఫెయిర్. సో సార్తో మాట్లాడి అసలు ఏంటిది, దీని గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగుందండి. సో మీరు స్టూడెంట్స్ గురించి ఆలోచించి ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేయబోతున్నారు విద్యా మహోత్సవ్. అసలు ఏంటిది, దీని గురించి కొంచెం క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో యూజువల్లీ విద్యా మహోత్సవ్ అనేది ఇట్స్ ఎన్ ఇనిషియేటివ్ టేకెన్ బై Dream9 మీడియా. ఓకే. సో యూజువల్లీ బయట లైక్ నార్మల్గా మన మార్కెట్లో ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎడ్యుకేషన్ ఎక్స్పోస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్ మైట్ ఫర్ స్టూడెంట్స్, ఫర్ కన్సల్టెంట్, ఈ ఇండస్ట్రీలో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్దాం అనేసి, ఆర్గానిక్గా మన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి యూస్ఫుల్గా ఉండాలనేసి, నాట్ ఓన్లీ అబౌట్ ది లైక్ అడ్మిషన్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్, వెరీ ఇనిషియల్గా లైక్ వాట్ ఆల్ ద ఆప్షన్స్, కెరియర్ గైడెన్స్, ఎలాంటి ఆప్షన్స్ మనకి బయట ఉన్నాయి యూనివర్సిటీస్లో, మనం ఏది చూస్ చేసుకోవచ్చు, ఏ స్ట్రీమ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంత స్కాలర్షిప్ ఉంది, మనం అఫోర్డ్ చేయగలరామా, చేయలేమా, చేయలేకపోయినా కానీ ఏ విధంగా స్కాలర్షిప్స్ ద్వారా మన పర్సంటేజ్, మన పర్ఫార్మెన్స్ ద్వారా మనము ఆ కోర్స్ చేయొచ్చు, మనం అనుకున్నది సాధించవచ్చు ఫ్యూచర్లో అని ఆ ఇనిషియేటివ్ తీసుకొని మేము దానికోసం అనేసి మేము యాక్చువల్లీ Dream9 మీడియా అనేది స్టార్ట్ చేయడం ఇట్స్ అన్ కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేద్దాం స్టార్ట్ చేసాము. బట్ కెరియర్గా లైక్ ఈవెన్ నాకు ఐఎమ్ ఎన్ యంగ్స్టర్, లైక్ హార్డ్లీ 29 years to 30 years అంతే. సో వాట్ ద స్ట్రగుల్స్ ఐ ఫేస్డ్ ఆఫ్టర్ లైక్ నా ఎడ్యుకేషన్ తర్వాత, అకాడమిక్స్ తర్వాత కెరియర్ చూస్ చేసుకోవడంలో కానీ ప్రాపర్ గైడెన్స్ నాకు లేదు. సో అలాంటి ప్రాబ్లం లైక్ అలా నా విధంగా నాలాగా చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా, ఇలాంటివన్నీ వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, లైక్ అట్లీస్ట్ దే షుడ్ నో వాట్ దే గోనా డూ. అలాంటి తెలుసుకున్న తర్వాత దే విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ది ఫ్యూచర్. సో అలా దానికోసం అనేసి Dream9 మీడియాలో వెరీ ఫస్ట్ మేము ఎడ్యుకేషన్ ఫెయిర్ స్టార్ట్ చేసామండి. అంటే మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, అంటే +2 తర్వాత నేను ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనే ఒక ఐడియా లేని టైంలో ఇప్పుడు మీరు ఏం చేశారు అనేది ఇప్పుడు స్టూడెంట్స్కి అలా హెల్ప్ఫుల్ అవుతుందని ఇది కండక్ట్ చేయబోతున్నారు. కరెక్ట్ అండి, కరెక్ట్. అలా చేద్దామని స్టార్ట్ చేసాము. బట్ నాదైతే లైక్ ఐ హావ్ డన్ మై MBA ఇన్ ట్రావెల్ టూరిజం అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్లో MBA చేసి మై టార్గెట్ ఈస్ ఈవెంట్ మేనేజ్మెంట్. బట్ ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసేటప్పుడు ఐ స్టార్టెడ్ విత్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్, బికాస్ అక్కడ నాకు లైక్ నీడ్ అనిపించింది. సో నాట్ యాజ్ అన్ బిజినెస్, ఒక బిజినెస్గా చూడలేదు దాన్ని నేను. లైక్ ఐ కెన్ హెల్ప్ సమ్ అదర్ పీపుల్, లైక్ ఒక స్టూడెంట్స్ నాలాగా ఫేస్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు స్టడీస్లో కానీ వాట్ ఎవర్, ఈ విధంగా లైక్ ఫ్యామిలీ పరంగా కానీ ఎలాంటిదే కానీ వాళ్ళున్న ప్రాబ్లమ్స్లో ఇవాళ ఉన్న సొసైటీ సిచ్యువేషన్స్లో దే డోంట్ నో హూమ్ టు అప్రోచ్, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అడగాలి అనేది తెలియదు. అందుకని వై కాంట్ లైక్ ఇది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, జస్ట్ టేకింగ్ యూనివర్సిటీ డైరెక్ట్లీ టు దేర్ లొకేషన్స్ అండ్ అక్కడికి తీసుకెళ్తే లైక్ ఎవ్రీ వన్ కాంట్ గో ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఖమ్మంలో మేము విద్యా మహోత్సవ్ అనే ఈవెంట్ February 1 చేస్తున్నాము. ఓకే. ఖమ్మంలో ఎక్కడ సార్? డోరేపల్లి ఫంక్షన్ హాల్ అండి, మన బస్ స్టాండ్ పక్కనే, న్యూ RTC బస్ స్టాండ్ పక్కన. సో ఖమ్మంలో చేస్తున్నాము. మెయిన్ మోటో ఈజ్ దట్ కాలేజెస్ని స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్తాం, లైక్ పేరెంట్స్ దగ్గర తీసుకెళ్దాం.
సో లైక్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా, పాన్ ఇండియా నుంచి వస్తాయి. ఓకే. గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, బెంగళూరు, చెన్నై, హ్మ్. హైదరాబాద్, ఇలా ఓకే. అన్ని యూనివర్సిటీస్ వస్తాయి. సో ఓకే. ఖమ్మంలో ఒకటేనా? హైదరాబాద్‌లో కూడా కండక్ట్ హైదరాబాద్లో కూడా చేస్తున్నారా? కండక్ట్ చేస్తున్నామండి Feb 8th. సో, ఇప్పుడు మీరు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని యూనివర్సిటీస్ వస్తాయి. సో, అంటే అవునండి. +2 స్టూడెంట్స్‌కే యూజ్ అవుతుందా? లేదా అదర్‌వైజ్ డిగ్రీ అయిపోయిన +2 వాళ్ళకి కూడా? స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. డిగ్రీ స్టూడెంట్స్ కూడా లైక్ దే ఆర్ లుకింగ్ ఫర్ మాస్టర్స్ గ్రాడ్యుయేషన్, హ్మ్. లైక్ ఎంబీఏ అలాంటివి ఏమైనా చూడాలనుకున్నా కానీ లైక్ ఆ యూనివర్సిటీస్ కూడా వస్తాయి. సో ఓకే. ఇన్ ఎన్ యూనివర్సిటీ దెల్ బి లైక్ మల్టిపుల్ కోర్సెస్ అవైలబుల్. ఓకే. అంటే ఎలా ఉంటుంది అక్కడ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ డైరెక్ట్‌గా యూనివర్సిటీతో వాళ్ళ వాళ్ళ డౌట్స్ కావచ్చు అన్నీ క్లియర్ చేసుకోవచ్చా? అవునండి. డైరెక్ట్‌గా యూనివర్సిటీస్‌తో మాట్లాడి హ్మ్. ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, హ్మ్. లైక్ వీళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయి, ఆ హ్మ్. కోర్సెస్ మేము ఎలిజిబుల్లా కాదా, హ్మ్. మేము చేసిన ఇప్పుడు ప్రీవియస్లీ మా ఎడ్యుకేషన్కి ఈ కోర్స్ నేను ఎలిజిబుల్లా, నేను హ్మ్. చేయొచ్చా లేదా, ఇలాంటి ఏ క్వశ్చన్స్ ఉన్నా హ్మ్. రిగార్డింగ్ ద ఫీజ్, రిగార్డింగ్ ద ఫుడ్, రిగార్డింగ్ ద లొకేషన్ హ్మ్. అండ్ ద స్కాలర్షిప్స్, ఎవ్రీథింగ్. ఓకే. అండ్ కొంతమందికి స్టూడెంట్స్ ఏంటంటే లైక్ వాళ్ళు అనుకున్న కోర్స్ అన్ని యూనివర్సిటీలో ఉండవు. అవును. అవునండి. కొన్ని కొన్ని ఉంటాయి లైక్ బీసీఏ కావచ్చు, సమ్ స్పెషల్ కోర్సెస్. సో, అందులో ఏ యూనివర్సిటీలో ఉన్నాయి? సో, అందులో ఎలాంటి ఫ్యాకల్టీ మనకి టీచ్ చేయబోతున్నారు? అండ్ అందులో మనకి జాబ్స్ పరంగా ఎలా ఉంటుంది? ఇవన్నీ డౌట్స్ కూడా వాళ్ళు అడిగి తెలుసుకొని సజెస్ట్ చేస్తారా ఎవరైనా? ఎవ్రీథింగ్ అండి. లైక్ హ్మ్. ఎవ్రీథింగ్ వన్స్ మీరు అక్కడ స్టాల్స్ ఉంటాయి. ప్రతి ఓకే. యూనివర్సిటీ మీరు విజిట్ అవ్వండి. హ్మ్. సో, ఎవ్రీథింగ్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, మీకున్న డౌట్సే కాకుండా హ్మ్. వాళ్ళు దేంట్లో లైక్ వాళ్ళలో ఉన్న లైక్ ప్రత్యేకత ఏంటి? హ్మ్. ఎలా వాళ్ళు వేరే యూనివర్సిటీస్‌కి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? హ్మ్. వాళ్ళకన్నా వీళ్ళు బెటర్‌గా ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? హ్మ్. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు? హ్మ్. లైక్ వాట్ ఆర్ లైక్ పాస్డ్ ఔట్ అలుమిని వాళ్ళు ఉంటారు. లైక్ హ్మ్. వేర్ దే ఆర్ లైక్ ఎలాంటి జాబ్స్ వాళ్ళకొచ్చాయి? హ్మ్. వాళ్ళు ఎక్కడ ప్రెజెంట్ పోస్ట్ అయ్యి ఉన్నారు? హ్మ్. ఎవ్రీథింగ్ విల్ బి గెటింగ్ నో దేర్. ఓకే. ఈవెన్ మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత ప్లేస్‌మెంట్స్ వస్తూ ఉంటాయి. సో, ఆ ప్లేస్‌మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయా లేదో కూడా తెలుసుకోవచ్చా ముందే మనం? యెస్ అండి. లైక్ అంటే ఎలాంటి కంపెనీస్‌తో వాళ్ళు టై అప్ అయి ఉన్నారు యూనివర్సిటీస్? వాళ్ళకి వర్క్‌షాప్స్ ఉంటాయి. యాక్చువల్లీ యూనివర్సిటీస్ కొన్ని కంపెనీస్‌తో లైక్ ఎంఎన్‌సీ కంపెనీస్‌తో టై అప్ అయి ఉంటాయి. హ్మ్. వాళ్ళ వర్క్‌షాప్ ఇన్‌సైడ్ ద యూనివర్సిటీ క్యాంపస్‌లోనే జరుగుతాయి. హ్మ్. సో, అలా ఎలాంటి యూనివర్సిటీస్‌తో కొలాబరేట్ అయ్యి ఉన్నారు వీళ్ళు? హ్మ్. ఏ కంపెనీస్ ఈ యూనివర్సిటీస్ ఏ కంపెనీస్‌తో కొలాబరేట్ అయ్యి ఉన్నాయి? ఏ కంపెనీస్ ఇక్కడ ఇన్‌సైడ్‌గా వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీలోనే వర్క్‌షాప్స్ అన్ని వాళ్ళే లైక్ ఆ కంపెనీ వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. యాహ్! వాళ్ళ విత్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎంప్లాయీస్ ఎవరుంటారో వాళ్ళే వచ్చి డైరెక్ట్‌లీ ఫ్రమ్ లైక్ ఇఫ్ ఇట్స్ గూగుల్, యాపిల్, లైక్ ఐబీఎం, విప్రో ఇలాంటి ఎంఎన్‌సీ కంపెనీస్ అన్ని వచ్చి వాళ్ళు డైరెక్ట్‌గా ట్రైనింగ్ ఇస్తారు. హ్మ్. ఇంక్లూడింగ్ ది లైక్ ఇట్స్ అలాంగ్ విత్ ది కరిక్యులమ్. ఓహ్! గ్రేట్. యాక్చువల్లీ మనం ఇప్పుడు నాదే +2 అయిపోయిన తర్వాత నేను ఒక కాలేజ్‌కి వెళ్ళాలనుకుంటే, అక్కడ వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చి ఆలోచిస్తా ఇక్కడికి వెళ్ళాలా లేదా అని. మళ్ళీ ఇంకొక రోజు వేరే కాలేజ్‌కి వెళ్తా. ఇలా అవునండి. టైం వేస్ట్ అవుతుంది కరెక్ట్. అండ్ మనకి చాలా కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది ఈ కరెక్ట్. టైంలో. కరెక్ట్. బట్ అన్ని యూనివర్సిటీస్ అక్కడే ఉంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే వన్ బై వన్ వెళ్ళగానే ఇది బెటరా? దీనికంటే ఇది అవునవునండి. బెటరా అనేది. లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ అనుకోవచ్చు మీరు. యాహ్! లైక్ ఇట్స్ లైక్ అన్ని పాన్ ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అని చెప్పను. బట్ హ్మ్. మెనీ ఆఫ్ ద లైక్ బిగ్గెస్ట్ యూనివర్సిటీస్, ఓకే. రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అన్నీ అక్కడికొస్తాయి. యాహ్! గ్రేట్. సో, యూ కెన్ చూజ్ అమాంగ్ దెమ్. హ్మ్. సో, మొత్తం ఎన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయి? 30 యూనివర్సిటీస్ వస్తున్నాయండి 30. మొత్తం. యాహ్! ఓకే. అంటే మొత్తం ఎంతమంది స్టూడెంట్స్‌కి ఇట్లా ఏమైనా ఉంటుందా? అంటే లిమిటెడ్ ఆర్ ఎల్స్ పర్సెంటేజ్ ఇంతే ఉండాలి యూనివర్సిటీకి సెలెక్ట్ అవ్వాలి అంటే అలా అలా ఏముండదా? ఏం లేదండి. ఇట్స్ నాట్ లైక్ ప్రతి యూనివర్సిటీకి సేమ్ పర్సెంటేజ్ ఉండదు. హ్మ్. దెర్ ఆర్ యూనివర్సిటీస్ విచ్ ఆఫర్ లైక్ ద లెస్ లైక్ ఎంట్రన్స్ కోసం వాళ్ళ ఎలిజిబిలిటీ చాలా లెస్ ఉంటుంది. హుహు. లైక్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి. హ్మ్. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్‌కి తక్కువ పర్సెంటేజ్ లైక్ 50%కి దే విల్ గివ్ ద సీట్. హ్మ్. అండ్ కొన్ని యూనివర్సిటీస్ దే లైక్ పర్టిక్యులర్లీ లుక్ ఇంటూ ది పర్సెంటేజ్. హ్మ్. బికాస్ ఎందుకంటే దే ప్రొవైడ్ ది స్కాలర్షిప్స్. ఓహ్! స్కాలర్షిప్స్ అనేది పర్సెంటేజ్‌తో లైక్ డైరెక్ట్‌గా లింక్ అయి ఉంటుంది. హ్మ్. అందుకనేసి లైక్ దేర్ ఆర్ సమ్ ఫ్యూ పీపుల్ లైక్ మన నారాయణ చైతన్య కాంటి స్కూల్‌లో చదువుతుంటారు కదండీ పిల్లలు. హ్మ్. వాళ్ళు లైక్ దే ఆర్ పర్సెంటేజ్ పరంగా, అకాడమిక్స్ పరంగా చాలా హైలో ఉంటారు. లైక్ హ్మ్. 80%, 90%, 95% అలా. హ్మ్. దే డోంట్ నో లైక్ ఆ పర్సెంటేజ్ స్కాలర్షిప్ వస్తుంది. హ్మ్. నేను నెక్స్ట్ నా బీటెక్ కానీ, నెక్స్ట్ నేను ఏ కోర్స్ చేస్తున్నది నేను ఫ్రీగా చేయొచ్చు హ్మ్. అన్న ఇన్ఫర్మేషన్ గానీ, అన్న ఐడియా గానీ వాళ్ళకుండదు. హ్మ్. కరెక్ట్. పేరెంట్స్ కూడా చాలా హార్డ్‌లీ కొంతమందికే ఉంటుంది. హ్మ్. సో, ఇక్కడికొస్తే దే విల్ బి నోయింగ్ లైక్ ఈ కోర్స్ ఉంది. నేను ఇలా చేయొచ్చు. నా ఇంట్రెస్ట్ దీంట్లో ఉంది కదా! ఇది ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. నేను హ్మ్. ఇక్కడికెళ్ళి ఈ కోర్స్ చేయొచ్చు. దట్ టూ వితౌట్ నో ఫీస్ హ్మ్. ఆర్ లైక్ 50% ఆఫ్ ద ఫీస్ హ్మ్. వాటెవర్ ఐ కెన్ బేర్ హ్మ్. అనేది యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ చూజ్ దేర్. మీ హ్మ్. డెసిషన్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. యాహ్! సో, పేరెంట్స్‌కి ఎలా యూజ్ అవుతుంది అంటారు ఇది?
సేమ్ థింగ్ అండి. పేరెంట్స్ ఎలా అంటే లైక్ ఈవెన్ పేరెంట్స్ కూడా ఈ ఈ మన చాలా బిజీగా ఉంటారు హ్మ్. ఇప్పుడున్న కండిషన్స్‌లో. హ్మ్. ఫర్ వర్కింగ్ ఆర్ బిజినెస్ గాని ఏదన్నా కానీ. సో, వాళ్ళు ప్రతి స్టేట్ ఆల్ పాన్ ఇండియాలో ప్రతి స్టేట్ తిరిగి, ప్రతి యూనివర్సిటీస్ తిరిగి, అక్కడికెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ కరెక్ట్. అండ్ ఎనర్జీ టు కన్జ్యూమ్ అవుతుంది. హ్మ్. సో, వీళ్ళకి జస్ట్ ఒక సింగిల్ లొకేషన్‌లో, సింగిల్ వెన్యూలో దే విల్ బి గెట్టింగ్ లైక్ 30-35 యూనివర్సిటీస్. హ్మ్. సో, వాళ్ళు వీళ్ళు డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఈవెన్ దే విల్ బి గెట్టింగ్ టు నో లైక్ హౌ మన పిల్లలు ఎలాంటి అకామిడేషన్ అక్కడ ఉంటుంది. హ్మ్. ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. లైక్ మన స్టేట్ పిల్లలు గానీ, మన లాంగ్వేజ్ తెలిసిన పిల్లలు ఎంతమంది అక్కడ ఉన్నారు. ఆల్రెడీ ఎంతమంది ఇక్కడ చదివి బయటకొచ్చారు. లైక్ అలుమినీస్ కానీ, పాజిటివ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు. హ్మ్. హ్మ్. సో, మనం ధైర్యంగా పంపేయొచ్చా లేదా? వాట్ ఆర్ ద సేఫ్టీస్ దేర్? అక్కడ హ్మ్. ఎంత సేఫ్‌గా ఉంటారు ఆ స్టేట్‌లో? వెరీ ఫస్ట్ దే విల్ బి గెట్టింగ్ నో అబౌట్ ద స్టేట్. హ్మ్. ఆఫ్టర్ ద యూనివర్సిటీస్. ఆఫ్టర్ దట్ లైక్ సేఫ్టీ అబౌట్ దేర్ చైల్డ్. ఆఫ్టర్ దట్ ద ఎడ్యుకేషన్ హ్మ్. వాట్ దే ఆర్ ప్రొవైడింగ్. హ్మ్. ఇలా ఎవ్రీథింగ్ ఒక సింగిల్ వెన్యూలో వాళ్ళు తెలుసుకోవచ్చు. యాహ్! సేమ్ డేనే వాళ్ళకొక మొత్తంలో డే మొత్తం చూసిన తర్వాత ఒకొక్క ఐడియా వస్తుంది. కంక్లూజన్‌కొస్తారనమాట. యెస్. 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 సో, యెస్. ఇది ఫస్ట్ టైమ్ కండక్ట్ చేస్తున్నారా? ఇదివరకేమైనా మీకు లేదండి. పాస్ట్ 3 ఇయర్స్‌గా మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఓహ్! ఫస్ట్ డ్రీమ్ మైండ్ మీడియా స్టార్ట్ చేశాక ఇది సెకండ్ ఈవెంట్. హుహు. హ్మ్. లైక్ సెకండ్ ఈవెంట్. హ్మ్. ప్రీవియస్‌లీ వి ఆర్ డూయింగ్ ఇన్ లైక్ స్మాల్ స్కేల్ ఈవెంట్స్ చేస్తున్నాము. హ్మ్. ఇన్ 5 స్టార్ హోటల్స్. హుహు. ఇన్‌సైడ్ ద హోటల్స్‌లో చేస్తున్నాము. బట్ ఇప్పుడు వి ఆర్ ఎక్స్‌పాండింగ్. హ్మ్. సో, ఒక స్కేల్ అప్ చేస్తూ ఉన్నాము. సో, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ డ్రీమ్ మైండ్ మీడియా. ఇది కరెక్ట్. సెకండ్ ఈవెంట్ జరుగుతుంది. బట్ ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్. హ్మ్. ఆఫ్టర్ దట్ హైదరాబాద్ ఉంది. హ్మ్. సో, స్లోలీ స్కేలింగ్ అప్. యాహ్! సో, మీకిప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 30 యూనివర్సిటీస్ వస్తున్నాయి కదా! ఎలా మీరు వాళ్ళతో టై అప్ అయ్యి అంటే ఐ మీన్ వాళ్ళని ఎలా తీసుకొస్తున్నారు ఇక్కడికి? ప్రీవియస్‌గా మాకు 3 ఇయర్స్ మేము ఈవెంట్ చేసాం కదండీ! హ్మ్. ఫెయిర్స్ చేసాం కదా! హ్మ్. వాళ్ళ జర్నీ కంటిన్యూ అవుతుంది మాతో. హుహు. హ్మ్. దే ఆర్ దేర్ విత్ అస్. హ్మ్. సో, అలా ఎవ్రీ ఇయర్ 1 ఆర్ 2 యూనివర్సిటీస్ కొత్త యూనివర్సిటీస్ యాడ్ అవుతున్నాయి మాకు. హ్మ్. సో, ఆ విధంగా మేము 30 యూనివర్సిటీస్ లైక్ దట్ వాస్ వి ఆర్ ఆర్గనైజింగ్. హ్మ్. అండ్ ఆఫ్టర్ దిస్ వి మైట్ థింక్ అబౌట్ ద బిగ్ ఈవెంట్ టూ. యాహ్! సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా! అంటే మీరు చాలా మంది స్టూడెంట్స్‌కి ఒక మంచి యెస్. కెరియర్ యెస్. ఇచ్చారనే చెప్పొచ్చు. సో, అవునండి. అలాంటి వారికి ఇప్పుడేమైనా సెటిల్ అయ్యి జాబ్ వచ్చి లైక్ హ్యాపీగా ఉన్న వాళ్ళెవరైనా దేర్ ఆర్ మీతో మెనీ షేర్ స్టూడెంట్స్ హు ఆర్ చేసుకుంటారా? హ్యాపీ అండి. హ్మ్. బికాస్ థింగ్ ఏందంటే వి ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఫర్ దెమ్. ఫ్రీ హ్మ్. ఎంట్రీ. లైక్ వాళ్ళొస్తారు. థey'll చూస్ ద కోర్సెస్. థey'll టాక్ టు ద డైరెక్ట్‌లీ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఆర్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ హ్మ్. అండ్ థey'll లీవ్. ఇఫ్ దే హావ్ ఎనీ డౌట్ నేను నా పర్సనల్ నంబర్స్ చాలా మందికి ఇచ్చాను. బికాస్ దే కేమ్ టు మీ అండ్ దే టుక్ మై నంబర్. హ్మ్. ఆఫ్టర్ ద ఈవెంట్ చాలా మంది నాకు కాల్ చేస్తారు కూడా. హుహు. లైక్ హ్మ్. ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి? లైక్ ఈ కాలేజ్ అనుకుంటున్నాము. మీరేమంటారు? హ్మ్. పర్సనల్‌గా సజెస్ట్ చేస్తారా లేదని చాలామంది చేస్తారు. ఈవెన్ హ్మ్. మా వైఫ్ కూడా హోటల్ ఇండస్ట్రీలో ఉంది. హ్మ్. సో, హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ సరే నేను ఐ విల్ గివ్ మా వైఫ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం ఫర్ ద స్టూడెంట్స్. హ్మ్. ప్రొవైడ్ చేసి డైరెక్ట్‌గా మాట్లాడమని చెప్తాను. దేర్ ఎక్స్‌పీరియన్స్ విల్ హెల్ప్ దెమ్ టు చూస్ దేర్ కెరియర్. హ్మ్. కరెక్ట్. సో, అలా సో, చేస్తాను. సో, చాలా ఇట్స్ ఆల్ అబౌట్ థింగ్ ఏందంటే లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దే షుడ్ హ్యాపీ. దే హ్మ్. షుడ్ లైక్ వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. హ్మ్. వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించాలి. వాళ్ళు అనుకున్న కెరియర్‌లో వాళ్ళు ఉండాలి. హ్మ్. సో, దానికి ఆ పాత్‌లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఎంత ఈజీగా వెళ్ళొచ్చు? ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మనకి ఎవరు క్లారిఫై చేస్తారు? అనే ఒక క్లారిటీతో వాళ్ళు అనుకుని సాధించాలి స్టూడెంట్స్ అనేదే మెయిన్ మోటివ్. యాహ్! సో, ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే కొంతమంది రిచ్ పేరెంట్స్ ఉంటారు. సో, అవునండి. ఎంత ఫీ అయినా వాళ్ళు పెట్టుకోగలరు, చదివించుకోవాలి అనుకుంటారు. కానీ కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు. సో, అవునండి. మంచి చదువు కావాలి కానీ డబ్బు విషయానికొస్తే కొంచెం కరెక్ట్. బాధపడుతుంటారు. అలాంటి వారికి కూడా ఏమైనా ఆప్షన్ ఉందా? అంటే అవునండి. లైక్ స్కాలర్‌షిప్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. హ్మ్. ఎందుకంటే లైక్ దేర్ ఆర్ యూనివర్సిటీస్ హూ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ లైక్ హైయర్ ప్రైస్ హ్మ్. ఫర్ ష్యూర్. బట్ దేర్ ఆర్ ది కాలేజెస్ విచ్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద లెస్సర్ ప్రైస్. హుహు. హ్మ్. ఇన్ హైయర్ కేటగిరీలో ఉన్న యూనివర్సిటీస్ కూడా దేర్ ఆర్ స్కాలర్‌షిప్ ఆప్షన్స్. హ్మ్. సో, ఒకసారి లైక్ స్టూడెంట్‌కి తెలియాలి. లైక్ ఈ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పెద్ద యూనివర్సిటీ అనుకోండి. టాప్ లెవెల్ యూనివర్సిటీ. అక్కడ కూడా నేను వెళ్లి చదవచ్చు. నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే స్కాలర్‌షిప్ అనే ఒక ఆప్షన్ ఉంది. యెస్. సో, నా పర్ఫార్మెన్స్ నా ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని నాకు స్కాలర్‌షిప్ వస్తుంది. సో, ఐ కెన్ స్టడీ దేర్. హ్మ్. సో, లేదు దేర్ ఆర్ లైక్ పర్సెంటేజ్ తక్కువ ఉంది నాకు. హ్మ్. పర్సెంట్ తక్కువ ఉంది. బట్ నాకు ఈ కోర్స్ కావాలి. సో, ఆ తక్కువ పర్సెంటేజ్‌తో ఆ కోర్సు ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది నాకు. హ్మ్. సో, అలా వెళ్ళి అలా నువ్వు మీ డెసిషన్ తీసుకోవచ్చు. ఆ కోర్స్‌లో అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో, ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు మీకంటూ ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ, ఒక కోర్స్ ఉంటుందండి. హ్మ్. దట్ యూ షుడ్ బి నోయింగ్. ఓకే. సో, అంటే వాళ్ళు అదే టైంలో ఫీజ్ డిస్కషన్ కూడా చేయొచ్చా? ఏమైనా? ఫీజ్ డిస్కషన్ చేయొచ్చండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కోర్స్ మీరు అక్కడే అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఓహ్! డైరెక్ట్‌లీ. ఓహ్! యూ కెన్ నైస్. ఫిల్ ద అప్లికేషన్ దేర్ టూ. హ్మ్. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. ఫ్రీ ఎంట్రీ అంటున్నారు. సో, అక్కడ ఏవి యూనివర్సిటీ నచ్చలేదు. సో, వాళ్ళు మళ్ళీ ఏమైనా పే చేయాల్సి అట్లా ఏమైనా ఉంటుందా? నథింగ్ అండి. ఇట్స్ హ్మ్. అప్ టు దెమ్. ఇట్ హ్మ్. జస్ట్ టు
రావడం, చూడడం, అంటే నాలెడ్జ్ తెలుసుకోవడం, లైక్ ఆప్షన్స్, కెరియర్ ఆప్షన్స్. ఇఫ్ వాళ్ళకి ఏది నచ్చలేదంటే ఇట్ విల్ బి లైక్ వాళ్ళు ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకుని బయటకు వెళ్తారు. ఓకే, ఈ యూనివర్సిటీస్లో ఇలాంటి కొత్త కోర్సులు ఉన్నాయి, లైక్ మార్కెట్ లైక్ అప్డేట్ అయింది బయట. సో ఇన్ని ఏఐ కోర్సులు కానీ వాట్ ఎవర్ ద టెక్నాలజీ ఏమేమి ఉన్నాయి అనేది ఎవ్రీథింగ్ దే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో దే విల్ గో అవుట్ విత్ నాలెడ్జ్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి అట్లీస్ట్ మినిమం అన్న వస్తుంది. సో నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఒక స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఒకవేళ వాళ్ళు వచ్చి ఫ్రీగా చూసేసి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అన్నాను. బట్ వన్స్ వాళ్ళు వస్తే మాత్రం ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ నాకు తెలిసి వాళ్ళు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోకుండా అయితే బయటికి వెళ్ళరు. ఎస్ అండి. ఎందుకంటే బెటర్ కదా, ఫస్ట్ డేనే వాళ్ళకి అర్థమవుతుంది అసలు వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అవును అండ్ ఫీజెస్ ఎలా ఉన్నాయి అన్ని కూడా తెలుసుకుంటారు అవునండి. కాబట్టి. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే అండి, మెయిన్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా యూనివర్సిటీసే వస్తాయి, లైక్ నో మిడిల్ పర్సన్స్. సో డైరెక్ట్లీ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ వస్తారు. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా యూనివర్సిటీస్లోనే మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు డైరెక్ట్గా యూనివర్సిటీలోనే అడ్మిషన్ తీసుకుంటారు అక్కడ. ఇఫ్ నో, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీరు తీసుకెళ్తారు. సో వెన్ ఎవర్ యూ మేక్ ఎ డెసిషన్, మీరు ఒక వన్ వీక్ తర్వాత కానీ లైక్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్స్ ఎప్పుడు మీ డెసిషన్ మీరు ఫిక్స్ అయ్యే కన్ఫర్మ్ చేసుకున్నారంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ దట్ పర్సన్, లైక్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ ది యూనివర్సిటీ. డైరెక్ట్లీ యూనివర్సిటీ కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకుంటారు. ఈవెన్ ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, మీరు కాల్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ విజిట్ ద యూనివర్సిటీ. ఫ్రీగా విజిట్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి లైక్ యూనివర్సిటీ ప్రొవైడ్ ద ఫ్రీ విజిట్. వెళ్ళి యూనివర్సిటీ మొత్తం చూపిస్తారు. ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ యూనివర్సిటీ, అక్కడికి వెళ్ళినా డైరెక్ట్గా లైక్, ఎందుకంటే ఇది డైరెక్ట్లీ ఎందుకు అంటున్నానంటే దే ఆర్ మెనీ మిడిల్ మ్యాన్స్ లైక్ కన్సల్టెన్సీస్ అని చాలా మంది ఉంటారు. సో ఇవన్నీ ఏం లేక డైరెక్ట్లీ వీఆర్ కనెక్టింగ్ యూ టు ద యూనివర్సిటీ. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా కూడా ఒకసారి కాలేజ్ ని చూడాలని కూడా అనుకుంటారు కదా. చూసి విజిట్ అవ్వచ్చు. దెర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ ప్రొవైడింగ్ ఫ్రీ విజిట్స్ అండి. డైరెక్ట్లీ లైక్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఫ్రీగా మీరు వెళ్ళి మేము తీసుకోవాలంటే డైరెక్ట్గా మీరు యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. ఫ్రీగా మొత్తం యూనివర్సిటీ మొత్తం చూపిస్తారు. ఫుడ్ టేస్ట్ కానీ, అకామిడేషన్ కానీ, ఎవ్రీథింగ్. పేరెంట్ ఏమేమి ఆలోచిస్తారు, లైక్ వాళ్ళని లైక్ వేరే స్టేట్స్ సెండ్ చేయడానికి కానీ, కొంచెం లాంగ్ డిస్టెన్స్ సెండ్ చేయడానికి కానీ ఏమేమి ఆలోచిస్తారు, ఎవ్రీథింగ్ అక్కడ క్లియర్గా మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఏం జరుగుతుంది అక్కడ, వాట్ దే ఆర్ ప్రొవైడింగ్, హౌ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అనేది చూడొచ్చు. గ్రేట్ సార్. సో ఇప్పుడు +2 అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఆర్ఎల్స్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేదు ఫ్యూచర్లో ఇలాంటి కాలేజెస్ని చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? అండి, +2 అయిపోయిన వాళ్ళకి నేను క్లియర్గా ఏం చెప్తాను, దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. లైక్ ఒకప్పటిలాగా ఇప్పుడు మార్కెట్ లేదు. దెర్ ఆర్ మెనీ న్యూ కోర్సెస్, న్యూ ఏజ్ కోర్సెస్. నాట్ లైక్ ఇంతకుముందు లైక్ ట్రెడిషనల్గా మన లైక్ ఏపీ, తెలంగాణ, ఐ డోంట్ నో అబౌట్ అదర్ స్టేట్స్, దే ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఇన్ ఇంజనీరింగ్. బీటెక్ లైక్ +2 అయిపోతూనే, ఎంటర్ అయిపోతూనే ఓన్లీ ఇంజనీరింగ్ అనేది తెలుసు. లైక్ చాలా మందికి, లైక్ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ స్టూడెంట్స్కి ఆ తర్వాత ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది కాకుండా ఇంకెన్ని ఉంటాయి, ఎన్ని మార్కెట్లు ఉన్నాయి, ప్రజెంట్ వాట్స్ హ్యాపెనింగ్, గ్లోబల్గా ఏం జరుగుతుంది అనే నాలెడ్జ్ చాలా వరకు లేదు. కొంతమందికి ఉండొచ్చు, బట్ చాలా వరకు లేదు. సో ఈ +2 అయిపోయిన తర్వాత మీరు ఇలాంటి ఫేర్స్ అటెండెడ్ అవ్వడం వల్ల లైక్ హార్డ్లీ విల్ స్పెండ్ లైక్ 1 or 2 hours, 3 hours స్పెండ్ చేస్తారు. బట్ హౌ మచ్ నాలెడ్జ్ యు ఆర్ గెయినింగ్, ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతున్నారు, మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది డెసిషన్ తీసుకోవడానికి. బయట ఎన్ని ఉన్నాయి, ఫ్లెక్సిబుల్గా మీరు వర్సటైల్గా ఎన్ని కోర్సులు జాయిన్ అవ్వచ్చు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఎన్ని తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి, ఎంత ట్రైన్, నాకు ఇంకా ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలి దానిలోకి వెళ్ళాలంటే. అండ్ బయట లైక్ కంపెనీస్ కానీ, హూ ఆర్ యువర్ హైరింగ్, మిమ్మల్ని ఎవరు హైర్ చేసుకుంటున్నారు, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, దెర్ ఆర్ లైక్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అండి. లైక్ యూనివర్సిటీస్ మన కంపెనీస్తో కొలాబ్ అయ్యి కొన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తారు. లైక్ ఇంటెల్ పాత్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు Day 1 నుంచే మీకు లైక్ మన కంపెనీస్కి ఏ స్కిల్స్ కావాలో Day 1 నుంచే వాళ్ళు ఆ స్కిల్స్ నేర్పిస్తారు మీకు, ఫ్రమ్ Day 1. ఓకే. సో ఇలా ఏమవుతుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, ఈవెన్ ఆఫ్టర్ 3 years, 2 years ఆఫ్టర్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు ఇంటర్న్షిప్కి వెళ్తారు, అదే కంపెనీలో చేస్తారు. సో మీరు బయటకు వచ్చినప్పుడు 4th year తర్వాత బయటకు వచ్చి విల్ కమ్ విత్ అన్ ఎక్స్పీరియన్స్. సో దట్ విల్ బి ఈజీ టు చూస్ అదర్ జాబ్ టు. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఫ్రెషర్ నేను అనే ఆ థాట్ మీకు ఉండదు. ఆఫ్టర్ మీకు ఎడ్యుకేషన్స్తోనే లైక్ ఇట్స్ బీటెక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు గ్రాడ్యుయేషన్ అయిన నెక్స్ట్ డే నుంచే యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, యు నాట్ అన్ ఫ్రెషర్. విత్ ద డిగ్రీ యూ విల్ హోల్డ్ ఎక్స్పీరియన్స్ టు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇది చూసిన స్టూడెంట్స్ మేము ఎలా దీనికి అప్లై చేసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఇస్తారా? అప్లికేషన్ లైక్ Dream9 Media వెబ్సైట్ ఉంది, లైక్ యూ కెన్ రిజిస్టర్ డైరెక్ట్లీ.
ఆర్ ఎల్స్ జస్ట్ వాక్ ఇన్ అయిపోవచ్చండి జస్ట్. యాహ్! అంటే మనకి కాల్ చేసినా కూడా యెస్ అండి. ఐ ప్రొవైడెడ్ మై నంబర్ దేర్. యాహ్! ఓకే. మీరు నెంబర్ ప్రొవైడ్ చేశాను. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. ఎనీ స్టూడెంట్ లైక్ స్టూడెంట్ కాల్ నేను ఐ విల్ నెవర్ నెగ్లెక్ట్. ఎందుకంటే ఈవెన్ ఐ వాస్ ఎ స్టూడెంట్ బిఫోర్. యెస్. అంటే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు చేయకూడదు. యెస్ అండి. ఎండ్ ఆఫ్ ద డే దే షుడ్ లైక్ సమ్‌వన్ మన వల్ల ఒకరు లైక్ దే ఆర్ అచీవింగ్ దేర్ గోల్స్ అంటే లైక్ అంతకన్నా హ్యాపీ ఇంకేం ఉండదండి. సో, అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చాలా మంది కాల్ చేశారు కదా! ఆఫ్టర్ దట్ కూడా అంటే జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత సో, అప్పుడు అవునండి. మీకెలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటదండి. లైక్ హ్మ్. అంత కష్టపడేది లైక్ మనం చేసే దానికోసమే కదండీ. లైక్ ఐ హార్డ్‌లీ లైక్ నేను దీన్ని ఒక బిజినెస్‌గా చూడను. హ్మ్. ఈవెన్ దో ఇట్స్ ఎ కార్పొరేట్ ఈవెంట్. ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్ తప్ప రిమైనింగ్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే దాన్ని బిజినెస్‌గా చూస్తాను తప్ప ఎడ్యుకేషన్ ఫెయిర్ నేను బిజినెస్‌గా చూడను. బికాస్ ఐ స్టార్టెడ్ మై ఈవెంట్ కెరియర్ విత్ ఎడ్యుకేషన్ ఫేజ్. బికాస్ ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేయకూడదు అనేసి లైక్ మనం ఎలా ఒకలా సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి అనేసి అలా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి నేను స్టార్ట్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంటుందండి. బికాస్ మనం చేసిన ఇనిషియేటివ్ మనం అనుకుని జరిగినప్పుడు హ్మ్. చాలా హ్యాపీగా ఉంటుంది. దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ లైక్ బీటెక్ నార్మల్ అండి. బీటెక్ కాకుండా లైక్ హోటల్ మేనేజ్మెంట్ ఇలా ఎక్స్ట్రా ఉంటాయి కదండి కోర్సెస్. ఇలాంటి కోర్సెస్లో దే ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ బీటెక్ కాకుండా రిమైనింగ్ కోర్సెస్ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. హ్మ్. నాలెడ్జ్ లేనందువల్ల వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ ఆ మైండ్ ఆఫ్ స్టేట్లోనే ఉంటారు. హ్మ్. సో వాళ్ళకి క్లారిటీ ఒక్క పర్సన్ క్లారిటీ ఇచ్చి లైక్ ఒక బీటెక్ కాకుండా సమ్ అదర్ కోర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యి వాళ్ళు సక్సీడ్ అయ్యారంటే ఇట్ విల్ మేక్ మోర్ దెన్ హ్యాపీ. యెస్. నిజానికి మనం ఒకరికి ఒక ఫుడ్ హెల్ప్ చేసినా సరే, ఈవెన్ బ్లడ్ హెల్ప్ చేసినా కూడా అన్నిటికంటే మెయిన్ విద్య అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం విద్య ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ఒక విద్య వాళ్ళు అవునండి. ఎక్కడైనా సెటిల్ అవ్వగలుగుతారు, Correct. ఏమైనా చేయగలుగుతారు, ఎక్కడ Correct. వెళ్ళినా జీవించగలుగుతారు. కరెక్ట్. యాహ్! సో, సో దట్ ఇన్స్పైర్స్ మీ లైక్ అలా నేను అది ఇన్స్పైర్ అవుతాను బికాస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో లైక్ గాడ్ డైరెక్ట్గా హెల్ప్ చేయలేడు కానీ అట్లీస్ట్ వీఆర్ హ్యూమన్స్ వి షుడ్ హెల్ప్ దెమ్. సో, ఆ క్రెడిట్ మీరు తీసుకున్నారు. సో, అది మీకు తప్పకుండా ఫ్యూచర్‌లో కూడా ఏమంటారు గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు Yes, ఉంటాయి అండి. అంటారు కదా! సో ఫ్యూచర్లో కూడా మేము లైక్ నేను ఒక సోషల్ సర్వీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హ్మ్. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి లైక్ ప్యూర్లీ బేస్డ్ ఎడ్యుకేషన్, ఓహ్! పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి హ్మ్. ఈవెన్ ఐ మైట్ ప్రొవైడ్ స్కాలర్షిప్ ఫ్రమ్ డ్రీమ్ నైన్ మీడియా టూ ఓహ్! ఇన్ గ్రేట్. ఫ్యూచర్. అది గ్రేట్. ప్రాసెస్లో ఉంది. హ్మ్. బికాస్ ఇట్స్ హార్డ్లీ లైక్ స్టార్ట్ చేసి అలా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కంపెనీకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. హ్మ్. బట్ విదిన్ 1-2 years ఐ డెఫినెట్లీ అనౌన్స్ మై థింగ్ లైక్ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నేమ్ అనౌన్స్ చేస్తాను. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఈ మంచితనమే మీకు హెల్ప్ చేస్తుంది ష్యూర్‌గా. డెఫినెట్గా యాహ్! అండి. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు అండ్ స్టూడెంట్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందని నేను Yes, భావిస్తున్నాను. yes. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైమ్. సో, చూసారు కదా! మీరు కూడా మీరు అనుకున్న కెరియర్‌లో మీరు ఎలా వెళ్ళాలి అనే డౌట్స్ ఉన్నా సరే, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, నాకు ఇదే కోర్స్ చేయాలని ఈ కాలేజ్‌లో మనకి ఆ కోర్స్ ఉందా, ఒకవేళ మనకి ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్న వాళ్ళు జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మనకి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఖమ్మం అలాగే హైదరాబాద్‌లో కండక్ట్ చేయబడుతుంది. ఫెబ్ 1 ఖమ్మంలో జరగబోతుంది. ఫెబ్ 8 మాత్రం మనకి హైదరాబాద్‌లో జరగబోతుంది. సో, ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.